విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమాపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. కమర్షియల్ బిల్డింగ్లో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన బోండా ఉమాపై సీఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోన్న బోండా ఉమాని అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదులో కోరారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమా కోడ్ ఉల్లంఘన ఆర్ఓ ఏకపక్ష వైఖరిపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు పూనూరు గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు సీఈఓను కలిశారు. టీడీపీ అభ్యర్థి బోండా ఉమా కమర్షియల్ పోర్షన్ను పార్టీ కార్యాలయంగా మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలా మార్చడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని తెలిపారు. సింగనగర్లో కమర్షియల్ బిల్డింగ్లో బోండా ఉమా ఓటర్స్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. బోండా ఉమామహేశ్వరరావు గారు అనేటువంటి మాజీ శాసనసభ్యులు వారు కొనుగోలు చేసినటువంటి వారికి ఉండేటువంటి సొంత ఇల్లు ఏదైతే ఉందో దాన్ని టీడీపీ ఆఫీస్గా పర్మిషన్ తీసుకోవటం అనేటువంటి జరిగిందని, సదరు బిల్డింగ్లో ఇవాళ ఓట్లు నమోదు చేసుకున్నారనేటువంటిది గతంలోనే వైఎస్ఆర్ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వటం, తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇవ్వటం, ఆ తర్వాత కూడా ఇవాళ కూడా అది ఒకసారి చర్చకు రావటం అనేటువంటి జరిగింది. ఆ సందర్భంలో కూడా మనం చెప్పేటువంటిది కమర్షియల్ బిల్డింగ్లో రెసిడెన్షియల్ పోర్షన్స్గా ఉండటానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఓట్లు నమోదు చేసేటువంటి పద్ధతి ఎలా చేస్తారు? వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రచారానికి ఆర్ఓ పర్మిషన్ ఇవ్వడం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు సీఈఓ దృష్టికి తీసుకొచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రచారానికి మే 11 వరకు టీడీపీ అనుమతి తీసుకుందని, కానీ ఎవరూ ప్రచారం చేయటం లేదన్నారు. ఈ విషయం గురించి సీఈఓకు విన్నవించారు. ఆర్ఓ తీరుపై సీఈఓకి ఫిర్యాదు చేశారు. బోండా ఉమా డిపాజిట్లు దక్కకుండా ఓటమి పాలవుతారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. బోండా ఉమాకు ప్రజల సంక్షేమం పట్టదని, ప్రజా జీవితానికి బోండా పనికిరారు అన్నారు. ఎంత తాగుదామని పోటీ పడతాడు, ఎన్ని భూ కబ్జాలు చేసామని పోటీ పడతాడు, ఎంత రౌడీజం చేసామని పోటీ పడతాడు. రౌడీజం చేయడానికి, గోండాయిజం చేయడానికి, కాల్మనీ చేయడానికి, సెక్స్ ర్యాకెట్లు చేయడానికి పోటీ పడతాడు తప్ప మేమందరం కూడా ప్రజలకు మంచి చేయాలని పోటీ పడే వ్యక్తులం కాబట్టి ప్రజలు మాతో పాటు ఉన్నారని తెలియపరచుకుంటూ, నీ దిక్కుమాల డైలాగులు, నీ నీచిప డైలాగులు కట్టిపెట్టు. నీకు మాత్రం మూడింది బోండోమా, నీకు మూడింది, తప్పకుండా నిన్ను ఓడిచి తిడతాను. బోండా ఉమాకు ఎలాగైనా ఓటమి తప్పదన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇప్పటికైనా బోండా ఉమా తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. లేనిచో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.